రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు విద్యార్థులకు బాసటగా నిలవాలని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థలు, అందులో పనిచేస్తున్న వారికి పట్టభద్రులు అందరికీ చేదోడు వాదోడుగా ముందుంటానని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ గార్డెన్లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్స్ తో ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక్క యూనివర్సిటీ కూడా లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పట్టభద్రులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మరి సుమారుగా ఒక 600 మంది పట్టభద్రులు ఇక్కడ వివిధ రంగాల్లో ఉన్నవారు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలిసిందే, మొదటి దఫా మరి ఎన్రోల్మెంట్ పూర్తయి ఇవాళ రెండవ దఫా మరి నిన్నటి రోజు మరి ప్రారంభమైంది. మొదటి దఫాలో పెద్దపల్లి మరి నిజానికి అత్యధిక ఎన్రోల్మెంట్తో ఈ 4 జిల్లాల్లోనే మరి 5వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో కరీంనగర్ అగ్రస్థానంలో ఉంది. మరి పెద్దపల్లి ఇంత చిన్న జిల్లా అయినా కూడా సుమారుగా 28,000 ఎన్రోల్మెంట్ ఇక్కడ రావడము అంటే నిజానికి అది హర్షణీయం. ఈ సందర్భంగా మరి పెద్దపల్లి పట్టభద్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, మరి నిన్నటి నుంచి డిసెంబర్ 9 వరకు ఏదైతే మళ్ళీ రెండవ దఫా అవకాశం ఇచ్చిందో రిజెక్ట్ అయిన వారికి, అలాగే కొత్తగా ఎన్రోల్ చేసుకునే వారికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, నో డౌట్ ఎట్ ఆల్ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగులకు బాసటగా నిలవాలని ఒక సదుద్దేశంతో మరి ప్రైవేట్ విద్యాసంస్థలు అలాగే ప్రభుత్వ విద్యాసంస్థలు, తర్వాత ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క వెల్ఫేర్, అంతేకాకుండా మరి వాళ్ళ పలు విద్యాసంస్థల్లో ఉన్న వాళ్ళందరికీ, పలు రంగాల్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా మరి చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి, వారి యొక్క సమస్యల పట్ల ఖచ్చితంగా చిత్తశుద్ధితోనే వర్క్ చేస్తానని, ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇవల్ల మరి ప్రభుత్వం ఇచ్చిందో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఆ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రయత్నం చేస్తానని